సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ సతీష్ కుమార్ అండ్ ఈ వీడియోలో మనం వచ్చేసి యాడ్స్ లేని బెస్ట్ మ్యూజిక్ యాప్ గురించి తెలుసుకుందాం. సో అదే మనకు యాపిల్ మ్యూజిక్ యాప్. సో యాపిల్ మ్యూజిక్ యాప్ మనకు వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ యాప్ అని చెప్పుకోవచ్చు. సో సాంగ్స్ మీరు హై క్వాలిటీ వినడానికి. సో ఈ యొక్క యాపిల్ మ్యూజిక్ యాప్ లో మనకు 3 months పాటు ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది. సో దాన్ని ఎలా మనం తీసుకోవాలనేది వాళ్ళ వీడియోలో చూద్దాం. సో యాపిల్ మ్యూజిక్ యాప్ ని ఎలా యూజ్ చేయాలనేది కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, యాపిల్ మ్యూజిక్ యాప్ అనేది మనకు ఐఓఎస్ యూజర్స్కే కాకుండా ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా మనకు అందుబాటులో అయితే ఉంది. సో యాపిల్ మ్యూజిక్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ యాప్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న వాటిలో. సో మీకు ఎలాంటి యాడ్స్ అయితే ఇందులో ఉండవు, అదేవిధంగా క్లీన్గా ఉంటుంది యాప్ అనేది. అండ్ మీకు హై రెజల్యూషన్స్లో సాంగ్స్ అయితే వినొచ్చు. సో ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ యాప్ అని చెప్పచ్చు. సో దీనిలో మనకు 3 months పాటు ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే ఇస్తున్నారు. సో దాన్ని ఎలా తీసుకోవాలని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇందులో ప్లాన్స్ తీసుకున్నట్లయితే జనరల్గా 49.99 149 అయితే ఉంటాయి. సో వాటిని మీరు మనీ అయితే కట్టుకొని కూడా చూసుకోవచ్చు. 3 months పాటు ఫ్రీ సబ్స్క్రిప్షన్ పొందడానికి సో ఈ యొక్క యాపిల్ మ్యూజిక్ సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అయితే నేను కింద ప్రొవైడ్ చేస్తాను. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ట్రై ఫ్రీ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత సో అది యొక్క ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే సో కొత్తగా మీరు యాపిల్ ఐడిని అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ గెట్ మిలియన్స్ ఆఫ్ సాంగ్స్ ఫర్ ఫ్రీ 3 months అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సైన్ అప్ విత్ న్యూ యాపిల్ ఐడి అయితే కనిపిస్తుంది. ఆ యొక్క ఆప్షన్ మీద క్లిక్ తర్వాత మీకు ఇక్కడ మీ యొక్క నేమ్, మీ సర్నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈమెయిల్ అడ్రస్ సంబంధించి వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. సో ఈమెయిల్ అడ్రస్ వెరిఫికేషన్లో చూసుకున్నట్లయితే మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీ అయితే వచ్చింది, నేనైతే ఎంటర్ చేస్తున్నాను. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, వీసా డెబిట్ కార్డ్స్ అయితే మీరు అంటే వీసా ఏటీఎం కార్డ్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎలాంటి మనీ అయితే డిడక్ట్ అయితే అవ్వదు. సో ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో జస్ట్ పేమెంట్ పర్పస్ కోసమే అంతే. సో కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు ఒక నెక్స్ట్ వచ్చేసి మీకు సబ్స్క్రిప్షన్ సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ చూపించడం జరుగుతుంది. సో వ్యాలిడిటీ అండ్ సబ్స్క్రిప్షన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో కన్ఫర్మ్ సబ్స్క్రిప్షన్ అని టెక్స్ట్ అయితే కనిపిస్తుంది. కింద మీకు సబ్స్క్రిప్షన్ అయిన తర్వాత అప్లికేబుల్ అయ్యే ప్లాన్ అయితే చూపించడం జరుగుతుంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే స్టార్ట్ లిజనింగ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆప్షన్ కనిపించిన తర్వాత సక్సెస్ఫుల్గా మీరు సబ్స్క్రిప్షన్ అయితే మీకు ఫ్రీగా అయితే వచ్చిన తర్వాత మీరు యాపిల్ మ్యూజిక్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ట్రై ఇట్ ఫ్రీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నటువంటి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే ఉందో ఆ పాస్వర్డ్ని ఇక్కడ మీరు ఇచ్చేసి సైన్ ఇన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ట్రై ఇట్ ఫ్రీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు సైన్ ఇన్ అయితే అవుతారు. అండ్ ఈ యొక్క మ్యూజిక్ యాప్ చూసుకున్నట్లయితే ఈ విధంగా క్లీన్గా ఉండడం జరుగుతుంది. సర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేసి సాంగ్ని అయితే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు నేను పాగల్ మూవీ సంబంధించి టైటిల్ని ఇక్కడ ఎంటర్ చేసి చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు సాంగ్స్ అయితే చూపించడం జరుగుతుంది. అండ్ లిజన్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మీరు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. సో మీరు తెలుగు సాంగ్స్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు, తమిళ్. సో మీకు నచ్చినటువంటి సింగర్స్ నేమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే సో వాళ్ళకి సంబంధించినటువంటి సాంగ్స్ అయితే మీకు కొంచెం సజెషన్లు చూపిస్తూ ఉంటాయి. సో అంతే, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని డన్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా మనకు లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి సాంగ్స్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు రీసెంట్లీ ప్లేడ్ సాంగ్స్ చూపించడం జరుగుతుంది తెలుగు. సో చాలా వరకు ఆప్షన్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో హై రెజల్యూషన్స్ సాంగ్స్ అయితే ఇందులో ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు లైబ్రరీ ఆప్షన్లు చూసుకున్నట్లయితే ప్లేలిస్ట్, ఆర్టిస్ట్, ఆల్బమ్స్, సాంగ్స్, మేడ్ ఫర్ యూ, టీవీస్ అని చాలా వరకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేయండి. సర్చ్ ఆప్షన్లో చూసుకున్నట్లయితే రీసెంట్గా సర్చ్ చేసినటువంటి సాంగ్ నేమ్ అయితే ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో మీరు కావాలంటే క్లియర్ కూడా చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే సో ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడితే నేనైతే మీకు బెస్ట్ యాప్ చెప్పడానికి, ఎందుకంటే ఇందులో హై రెజల్యూషన్ సపోర్ట్ అయితే ఉంది. సో చూసుకున్నట్లయితే మీకు హై ఎఫిషియన్సీ అండ్ హై క్వాలిటీ, లాస్లెస్ టు హై రెజల్యూషన్, లాస్లెస్ చాలా వరకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీకు నెట్ కనుక బాగా వచ్చినట్లయితే హై రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని సాంగ్స్ అయితే విన్నట్లయితే మీకు కొంచెం గుడ్ క్వాలిటీ మ్యూజిక్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకు క్రాస్ ఫేడ్ ఆప్షన్ కూడా ఉంది. సో మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆటోలో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు సో ఈ యాప్లో మీకు థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, డార్క్ మోడ్ కూడా ఇందులో మనకు ఉండడం జరుగుతుంది. సో మీకు ఒక సాంగ్ని అయితే ప్లే చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనే సాంగ్. సో ఈ విధంగా మీకు హై రెజల్యూషన్ సాంగ్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో రీసెంట్లీ ప్లే చేసినటువంటి సాంగ్స్ చాలా వరకు సాంగ్స్ అయితే ఉంటాయి. సో మీకు రేడియో సెక్షన్లోకి వెళ్ళినట్లయితే సో వరల్డ్ వైజ్ ఉన్నటువంటి సాంగ్స్ అయితే ఇక్కడ మీకు రేడియో లాగా ప్లే అవుతాయి. ఇందులో మనకు తెలుగు కూడా ఉంది. సో అన్ని లాంగ్వేజెస్లో ఇక్కడ మనకు సాంగ్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు లిరిక్స్ కూడా మనకు ఒక సాంగ్ సంబంధించి ఉంటాయి. సో లిరిక్స్ కోసం కింద మనకు బాక్స్లో అయితే కనిపిస్తుంది. ఆ యొక్క బాక్స్ మీద క్లిక్ చేసినట్లయితే సో లిరిక్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరు 3 లైన్స్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు ప్లేలిస్ట్లోకి యాడ్ చేసుకునే ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో బాక్స్ మీద ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా సో సాంగ్ సంబంధించినటువంటి లిరిక్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ సాంగ్ వింటూనే మీరు ఆ సాంగ్ లిరిక్స్ని కూడా చూసుకోవచ్చు. అందులో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు రేడియో సెక్షన్లో ఈ విధంగా లేటెస్ట్ సాంగ్స్ అనేవి కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో మీకు ఇదే విధంగా ఈ యొక్క యాప్లో మనకు 3 months పాటు ఫ్రీ సబ్స్క్రిప్షన్ బాగానే వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ మనకు ఈ యొక్క సబ్స్క్రిప్షన్ ఎలా క్యాన్సిల్ చేసుకోవాలని చూద్దాం. సో సెట్టింగ్స్ ఐకాన్లో అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళినట్లయితే మెయిన్ సబ్స్క్రిప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఆ యొక్క సబ్స్క్రిప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఆ యొక్క సబ్స్క్రిప్షన్ ఎండ్ అయ్యే డేట్ అయితే కనిపిస్తుంది. సో ఎండ్ అయ్యే డేట్ ఒకరోజు ముందే మీరు ఏం చేయాలంటే ఈ విధంగా సో క్యాన్సిల్ అయితే చేసుకోండి. సో మీకు అప్పుడు ఎలాంటి మనీ అయితే కట్ అవ్వదు. అలానే పెట్టేశారంటే మీకు మనీ అయితే కట్ అవుతుంది. సో క్యాన్సిల్ ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేస్తే సో యొక్క ఫ్రీ ట్రయల్ అయితే కట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో సాంగ్స్ని మీరు ఈ యొక్క యాప్లో సో ఆఫ్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్లో కూడా వినొచ్చు. సో దానికోసం మీరు ఏం చేయాలంటే సో సాంగ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో 3 లైన్స్ మీద క్లిక్ చేసి సో అక్కడ మీకు యాడ్ టు లైబ్రరీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఆ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసి లైబ్రరీలోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సాంగ్ అయితే కనిపిస్తుంది. ఆ సాంగ్ మీద క్లిక్ చేసి సో డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఆ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు అది డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఆ లైబ్రరీ సెక్షన్లో వెళ్ళి డౌన్లోడ్స్లో చూసినట్లయితే ఆ సాంగ్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది. సో మీకు నెట్ లేకపోయినా కానీ సో ఆఫ్లైన్లో వినొచ్చు. సో ఆ యొక్క డౌన్లోడ్ సెక్షన్లో వెళ్ళి ఆ సాంగ్ క్లిక్ చేసి మీరు సాంగ్ని అయితే ఈజీగా వినొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు యాపిల్ మ్యూజిక్ యాప్లో సో 3 నెలల పాటు ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే పొందొచ్చు. అదేవిధంగా హై రెజల్యూషన్స్లో సాంగ్ అయితే వినొచ్చు. సో ఎలాంటి యాడ్స్ అయితే ఉండవు. సో నేను చూసినటువంటి మ్యూజిక్ యాప్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ యాప్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.